తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లయితది అని చెప్పి మాట్లాడుకుందాం. మనకి హెల్ప్‌లైన్ సెంటర్స్ లిస్ట్ రిలీజ్ అయింది. ఆ హెల్ప్‌లైన్ సెంటర్స్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎప్పటి నుండి ఎప్పటిదాకా టైం ఉంది. వెబ్ ఆప్షన్స్ ఎవరు ఎట్లా పెట్టుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా మనం అయితే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మాట్లాడుకుందాం. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలామంది ఏ మిస్టేక్స్ చేస్తారు. మనం ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి, అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు ఉంటదని చెప్పి, ఫిజికల్ రిపోర్టింగ్‌కి సో, మనం ఎట్లా పోవాలి అని చెప్పి నేను ప్రతిదీ అయితే డీటెయిల్‌గా చెప్తా. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అనేది ఎర్లీగా రీచ్ అయితాయి అన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఫేజ్ 2 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. సో, ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. మనకి 17th ఆగస్ట్ 2026 నుండి స్లాట్ బుకింగ్ స్టార్ట్ కావడం అయితే జరుగుతా అన్నట్టు. ఓకేనా? ఆల్రెడీ మనకు వెబ్‌సైట్ లోపల మీరు చూసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ ఉన్నది. మీరిక్కడ స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈరోజు 16th ఆగస్టే. నేను ఈ వీడియోని 16th ఆగస్ట్ రోజు రికార్డ్ చేస్తున్నా. సో, ఈరోజు 16th ఆగస్ట్ అయినా కూడా మనకి స్లాట్ బుకింగ్స్ అనేది ఓపెన్ అయిపోయినాయి. మీరు స్లాట్‌ని బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకు స్లాట్స్‌లో ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కదా! అంటే 18th ఆగస్ట్ రోజు మాత్రమే అవైలబుల్ ఉండడం అయితే జరుగుతా అన్నట్టు. ఓకేనా? సో, స్లాట్ బుకింగ్ అంటే ఏంది అనంటే మీ అందరికి తెలుసు. మనం ప్రీవియస్‌గా కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. సో, మనం మన బేసిక్ డీటెయిల్స్ అనేది ఇస్తాం స్లాట్ బుకింగ్ లోపల. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఒక డేట్‌ని ఓకేనా? ఒక టైమ్‌ని అండ్ దాంతో పాటు ఒక ప్లేస్ ఈస్ నథింగ్ బట్ హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనం అయితే సెలెక్ట్ చేసుకుంటాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఓకేనా? దీన్నే మనం ఏమంటాం కదా! అంటే స్లాట్ బుకింగ్ అంటాం. ఓకేనా? సో, మనకి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవడానికి 17th ఆగస్ట్ రోజు టైమ్ ఇచ్చిర్రు బ్రో. 17th ఆగస్ట్ 2026 రోజు మనకు టైమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావడానికి 18th ఆగస్ట్ రోజు మాత్రమే టైమ్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? ఒకటే రోజు మనకు స్లాట్స్ కూడా ఒకటే రోజు అవైలబుల్ ఉంటాయి. ఆ ఒక్క రోజే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలన్నట్టు. ఓకేనా? మనకు డేట్ అనేది ఫిక్స్‌డ్ ఉంటది. డేట్ ఎప్పుడు 18th ఆగస్ట్. సో, మనం ఏం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదంటే ఏ టైము అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఇస్తారు. అండ్ హెల్ప్‌లైన్ సెంటర్ ఎక్కడ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. డిఫాల్ట్‌గా 18th ఆగస్ట్ రోజు మీరు ఫైనల్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి? సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎవరు అటెండ్ కావాలి అనంటే ఎవరైతే ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోరో, ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకొని ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ గారో వాళ్ళు మాత్రమే ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల ఓకేనా? ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఓకేనా? నేను ప్రీవియస్‌గా స్లాట్ బుకింగ్ చేసుకున్న బ్రో. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. వెబ్ ఆప్షన్‌లు పెట్టిన. అన్నోళ్ళు ఎవరు కూడా అవసరం లేదు. స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫేజ్ 1లో అయిపోయింది అంటే, మీరు ఫేజ్ 2 లోపల స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓన్లీ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చెయ్యని వాళ్ళు మాత్రమే ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల. ఫేజ్ 1లో అసలు పార్టిసిపేటే చేయలే అన్నోళ్ళు మాత్రమే ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్‌ని బుక్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మనం ప్రీవియస్‌గా వీడియో చేసుకున్నాం. ఓకేనా? స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అనే వీడియో చేసుకున్నాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్స్ మీద ఐ బటన్స్ లోపల ఉంటది. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా వస్తాయి. ఆ వీడియోస్ ఒకసారి చెక్ జేయరి. ఓకేనా? సో, మనం చాలా మంచి కంటెంట్ చేసుకుంటున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా మన ఛానెల్‌లో వీడియోస్ చేసుకుంటాం కాబట్టి, మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ సైడ్ నుండి మనకు సపోర్ట్ ఇస్తే ఫర్దర్‌గా మంచి అప్డేట్స్ గురించి వీడియోస్ అయితే చేసుకుందాం మనం. ఓకేనా? సో, మనకు స్లాట్ బుకింగ్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఓకేనా? తర్వాత మీరు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కొత్తోళ్ళైతే. సో, మనోళ్ళు పాతోళ్ళు ఆల్రెడీ ఫేజ్ 1లో స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అన్నోళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు బ్రో. ఓకేనా? ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ఎలిజిబులే. ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. ఓకేనా? సో, ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్ అంటే మళ్ళా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆర్ ఫేజ్ 2 లోపల నాది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఓకేనా? ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్. తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా
వెబ్ ఆప్షన్‌లో అయితే పెట్టొచ్చు. ఓకేనా. మీకు సీటొచ్చి మీరు జాయిన్ అయినా, సీటొచ్చి మీరు జాయిన్ కాకపోయినా, సీటొచ్చి జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నా మీరైతే వెబ్ ఆప్షన్‌లో అయితే పెట్టొచ్చు. సీటొచ్చినోళ్ళు ఎలిజిబులే. ఓకేనా. సీటొచ్చి జాయిన్ అయినోళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి. సీటొచ్చి జాయిన్ కానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. సో, జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే అసలు పార్టిసిపేట్ చేయనోళ్ళు కూడా ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. సో, ఇది మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ వెబ్ ఆప్షన్స్ అనేది మనకు 2 రోజుల టైం ఉన్నదన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఎప్పుడెప్పుడు 18థ్ ఆగస్ట్ అండ్ 19థ్ ఆగస్ట్. ఓకేనా. 18 ఆగస్ట్ అండ్ 19 ఆగస్ట్ 2 డేస్ ఆఫ్ టైం మాత్రమే ఉంది. 18థ్ ఆగస్ట్ అండ్ 19థ్ ఆగస్ట్. ఈ 2 డేస్ లోపల మన ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇప్పుడేంది గదా అంటే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సీట్ రానోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు. ఓకేనా. ఫేజ్ 1ల సీట్ వచ్చినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు. రానోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు. వచ్చి జాయిన్ అయినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు. ఫేజ్ 1 లోపల సీటు వచ్చిన తర్వాత జాయిన్ కానోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా. కొత్తోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మరి ఎవరు వెబ్ ఆప్షన్స్ ఎట్లియ్యాలే అనేది మనం మాట్లాడుకుందాం. ఈ 2 రోజుల టైంని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని 18థ్ ఆగస్ట్ అండ్ 19థ్ ఆగస్ట్ ఏంది కదా అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైం ఉంటది. మీరు ఎన్ని సార్లైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఎన్ని సార్లైనా వెబ్ ఆప్షన్స్‌ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. మీ ప్రియారిటీని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. కానీ వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాపర్‌గా ఇవ్వడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ ద ఫైనల్ ఫేజ్. ఇంకొక ఫేజ్ ఉండడానికి చాలా తక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి. ఇంకొక ఫేజ్ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటే మాత్రం ప్రాపర్‌గా ఇవ్వండి. ఓకేనా. సో, మరి ఫేజ్ 1ల సీట్ వచ్చినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లియ్యాలే? ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లియ్యాలే? ఫేజ్ 1 లోపల సీటు రానోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లియ్యాలే అనంటే ఫేజ్ 1 లోపల సీట్ రాకపోయినా ఓకేనా. ఫేజ్ 1 లోపల సీటొచ్చి జాయిన్ కాకపోయినా ఓకేనా. ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ అవ్వకపోయినా ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేస్తున్నా ఓకేనా. సో, నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది. నేను జాయిన్ గాలే అన్నోళ్ళు. ఓకేనా. సో, నాకు ఫేజ్ 1లో సీట్ రాలే అన్నోళ్ళు. నేను ఫేజ్ 2 లోపల కొత్తగా పార్టిసిపేట్ చేస్తున్నా అన్నోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లియ్యాలే అని చెప్పి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా. ఆఫ్టర్ దట్ సీట్ వచ్చినోళ్ళు ఎట్లియ్యాలే? సీటొచ్చి జాయిన్ అయినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా. సో, ఇప్పుడేంది కదా అంటే సీట్ రానోళ్ళ దగ్గర ఫేజ్ 1లో సీట్ రానోళ్ళ దగ్గర సీట్ ఉండది. ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ అవ్వనోళ్ళ దగ్గర సీట్ ఉండది. కొత్తోళ్ళ దగ్గర సీట్ ఉండది. ఓకేనా. ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్న సీట్ వీళ్ళ దగ్గర లేదు. సీట్ రానోళ్ళకు ఉండది. సీటొచ్చి జాయిన్ కానోళ్ళకు ఉండది. కొత్తోళ్ళకి ఒక బ్యాకప్ సీట్ అనేది ఉండదన్నట్టు. వీళ్ళు ఎప్పుడు ఏం చేయాలి కదా అంటే మీరు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇయ్యండి. ఓకేనా. గివ్ యాస్ మెనీ యాస్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా. ఇది నా సైడ్‌కెళ్ళి ఇచ్చే అడ్వైస్. ఎందుకంటే చాలా నంబర్ ఆఫ్ సీట్స్ ఫేజ్ 1ల ఫిల్ అయిపోతాయి. కాబట్టి మీరు ఫేజ్ 2 లోపల కొంచెం ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ మై అడ్వైస్. ఓకేనా. తర్వాత మీ ఇష్టం. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఫేజ్ 1ల సీటొచ్చి జాయిన్ అయినోళ్ళు. ఓకేనా. మెయిన్‌గా జాయిన్ అయినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి కదా అంటే దేర్ ఈస్ నో లిమిట్ బ్రో. జాయిన్ అయినోళ్ళకి లిమిట్ లేదు. ఓకేనా. కానీ నేనేం చెప్తా కదా అంటే లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్తా. ఎందుకు బ్రో మాకు అన్‌లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఛాన్స్ ఉన్నా కూడా లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అంటున్నారంటే నువ్వు ఎన్నైనా ఇయ్యు. అన్‌లిమిటెడ్ ఇయ్యు. కానీ నా సైడ్‌కెళ్ళి నేనిచ్చే అడ్వైస్ ఏందంటే ఏవైతే నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నావో ఆ వెబ్ ఆప్షన్స్ అనేది ఆల్రెడీ ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్ ఉంటది కదా! ఓకేనా. ఆల్రెడీ అయితే ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్ ఉంటది కదా! ఈ ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వు. ఓకేనా. సో, ఫీ తక్కువున్న కాలేజెస్ ఇప్పుడు ఫేజ్ 1ల వచ్చింది. నేను జాయిన్ అయినా. ఫీ ఎక్కువున్నది. ఇప్పుడేం చేస్తావు నువ్వు? ఫీ తక్కువున్న కాలేజెస్ ఓకేనా. ఫేజ్ 1 కంటే మంచి కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయితే ఒకవేళ మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకో ఫేజ్ 1 సీట్ ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయిపోతది. మనకు వేరే ఆప్షనే ఉండదు. మనం పక్కాగా ఫేజ్ 2లో జాయిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి ఫేజ్ 1ల సీటొచ్చి ఫేజ్ 2ల సీటొస్తే ఫేజ్ 2ల సీట్ ఉంటది. ఫేజ్ 1ల సీట్ క్యాన్సెల్ అయితది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఇంకొక విషయం ఏంది కదా అంటే నాకు ఫేజ్ 1ల సీట్ వచ్చింది. నేను జాయిన్ అయినా. ఫేజ్ 2 వెబ్ ఆప్షన్‌లు ఇస్తా. ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1 సీట్ ఉంటదా అంటే ఉంటది.
ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటది. ఒకవేళ ఫేజ్ 2లో సీట్ వస్తే మాత్రం ఫేజ్ 1లో సీట్ క్యాన్సల్ అయిపోతది. ఇది మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి. మరి మా ఫీ ఏమైతది బ్రో అనంటే, ఫీ ఏదైతే మీరు కట్టిర్రో ఈ ఫీ అనేది ఫేజ్ 1 కాలేజ్ నుండి ఫేజ్ 2 కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అయితది. డోంట్ వర్రీ అబౌట్ దట్. ఓకేనా? ట్రాన్స్‌ఫర్ అయితది. ఒకవేళ ఫేజ్ 1లో 100 ఫీ ఉన్నది సపోజ్. ఓకేనా? ఒకవేళ మనకు ఫేజ్ 1 లోపల 100 ఫీ ఉన్నదనుకో. ఫేజ్ 1 లోపల 100 ఫీ ఉండి, ఫేజ్ 2 లోపల 200 ఫీ ఉన్నదనుకో. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏందంటే 100 ట్రాన్స్‌ఫర్ అయితది. మనం 100 కట్టాల్సి ఉంటదన్నట్టు ఎక్స్‌ట్రా. సపోజ్ ఫేజ్ 1 లోపల 50 ఫీ ఉండి, ఫేజ్ 2 లోపల 100 ఫీ ఉన్నదనుకో, మనకు 50 అనేది రిఫండ్ అయితది. ఎక్కువుంటే మనం కట్టాలే. ఫేజ్ 1 కాలేజ్ కంటే ఫేజ్ 2 కాలేజ్ ఫీ ఎక్కువుంటే మనం కట్టాలే. తక్కువుంటే రిఫండ్ అయితది. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రిఫండ్ అనేది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఆల్‌మోస్ట్ ఒక 2 నెలల టైం పట్టొచ్చు రిఫండ్ కావడానికి. సో, టెన్షన్ ఏం తీసుకోకుల్లి. ఆ రిఫండ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు మెయిన్‌గా ఏందంటే సీట్ వచ్చినోళ్ళు తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యిర్రి. సీట్ రానోళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఫైనల్ ఫేజ్‌లో సీట్ వస్తే మాత్రం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? అది నేను ఇచ్చే అడ్వైస్. అండ్ డెఫినిట్‌గా మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చాలామంది ఒక 1000 మంది మన వీడియోని చూస్తే అందులో సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఒక 70 మంది కూడా ఉంటలేరు బ్రో. లెస్ థాన్ 70 స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే చూస్తున్నారు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ డెఫినెట్‌లీ. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అయితది. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు సీట్ అలాట్‌మెంట్ అయితది. సో, ఒకవేళ ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకే. ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే. నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది. ఓకేనా? నేను ఫేజ్ 2 లోపల మనోళ్ళు ఒక కామన్ డౌట్ అడుగుతున్నారన్నట్టు. ఏంది కదా అంటే నాకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది. నాకు ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయితే నేను ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చెయ్యా? ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యా? అంటారు. సో, మీకేందంటే ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయిన వెంటనే ఫేజ్ 1లో సీట్ క్యాన్సల్ అయిపోయింది. నువ్వు ఫేజ్ 2లో కూడా రిపోర్టింగ్ చేయకపోతే ఈ ఫేజ్ 2 సీట్ కూడా క్యాన్సల్ అయిపోతది. నీ దగ్గర ఏ సీట్ ఉండదన్నట్టు. అది నువ్వు మైండ్‌లో పెట్టుకో. ఓకేనా? సో, నాకు ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత నేను ఫేజ్ 1 సీట్ చూజ్ చేసుకోవచ్చా అంటే లేదు. నువ్వేందంటే నీ ఇష్టపూర్వకంగా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నావు. అందుకే కదా నేను చెప్పేది లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఒక్క వెబ్ ఆప్షన్ ఇచ్చినా మంచిదే. 2 వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా మంచిదే. 3 వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా మంచిదే. ఫేజ్ 1 కంటే ఫేజ్ 2 కాలేజెస్ బెటర్ కాలేజెస్ ఇయ్యాలే. ఓకేనా? సో, కాబట్టి తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నచ్చిన కాలేజ్‌లు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫేజ్ 2 కంటే మంచి కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫేజ్ 1 కంటే మంచి కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయిపోతది. సో, ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఫేజ్ 1 ఆర్ 2 చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా అంటే ఉండది. ఓకేనా? సో, ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్ తర్వాత ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. నాకు ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్ తర్వాత ఇది నచ్చలేదు. నేను ఫేజ్ 1కి పోతా అంటే కలవదక్కడ. కాబట్టి ఏందంటే తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. అండ్ ఏందంటే ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్స్ చూసి ఇవ్వు. ఓకేనా? సో, మీకు ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయితే ఫిజికల్ రిపోర్టింగ్ అనేది ఫేజ్ 2 కాలేజ్ లోపల చేయాలి. ఓకేనా? ఫేజ్ 2 లోపల సీటొస్తే, ఫేజ్ 2 లోపల ఏదైతే కాలేజ్‌లో సీటొస్తో ఆ కాలేజ్ లోపల ఫిజికల్ రిపోర్టింగ్ జేయాలే. ఫేజ్ 2లో సీట్ రాకపోతే, ఫేజ్ 1 కాలేజ్‌లో ఏదైతే సీటొచ్చిందో ఆ కాలేజ్ లోపల మనం ఫిజికల్ రిపోర్టింగ్ జేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 2లో సీటొచ్చినోళ్ళు అందరూ ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జేసి, ఫేజ్ 2 కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాలే. సో, ఫేజ్ 1 కాలేజ్‌లో సీటొచ్చినోళ్ళు ఫేజ్ 2లో సీట్ రాకపోతే, ఫేజ్ 1 కాలేజ్‌లో ఆల్రెడీ ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జేసిర్రు కాబట్టి, మీరు ఫిజికల్ రిపోర్టింగ్ డైరెక్ట్ ఫేజ్ 1 కాలేజ్ వెళ్లి చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఫిజికల్ రిపోర్టింగ్‌కి మనకెప్పటిదాకా టైం ఉంది గదా అంటే 25థ్ దాకా టైం ఉంది. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ జేయడానికి 24థ్ ఆగస్ట్ దాకా టైం ఉంది. ఓకేనా? 24థ్ ఆగస్ట్ 2026 దాకా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ జేయడానికి టైం ఉంటే 25థ్ ఆగస్ట్ 2026 దాకా ఓకేనా? 25థ్ ఆగస్ట్ 2026 దాకా ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి టైం అయితే ఉంది. సో, ఫేజ్ 1 లోపల సీటొచ్చి ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1 కాలేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాలే. ఫేజ్ 2లో సీటొచ్చి ఓకేనా? సో, ఫేజ్ 1లో సీటొచ్చింది. ఫేజ్ 2లో సీటొచ్చిందంటే ఫేజ్ 2 కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఎయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 2 తర్వాత మీరు ఏ కాలేజ్ లోపలైతే ఆల్రెడీ ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జేసిర్రో ఆ కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలే. ఫేజ్ 2లో సీటొస్తే ఫేజ్ 2 కాలేజ్ లోపల. ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1 కాలేజ్‌ల. ఇగ రెండిట్లలో రాలేదంటే మీరు డైరెక్ట్ మేనేజ్‌మెంట్‌కి పోవాలే. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, అర్థమైతే అర్థమైంది బ్రో అని చెప్పండి. అండ్ మీరొకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే డెఫినిట్‌గా మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయరి. మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇక్కడ మీరు లిస్ట్
చెక్ చేసుకోవచ్చు. మనకు సీరియల్ నెంబర్ ఇచ్చిర్రు. ఓకేనా. ఆఫ్టర్ దట్ హెల్ప్ లైన్ సెంటర్ కోడ్ ఇచ్చిర్రు. హెల్ప్ లైన్ సెంటర్ నేమ్ ఇచ్చిర్రు. హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ ఉన్నదనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. మీది లైక్ ఏ డిస్ట్రిక్ట్ లోపల హెల్ప్ లైన్ సెంటర్ ఉందనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అండ్ మనకి 18th ఆగస్ట్ రోజు మాత్రమే వెరిఫికేషన్ అయితుంది. ఓకేనా. అన్ని కేటగిరీస్‌కి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అన్ని కేటగిరీస్ కూడా మనకి 18th ఆగస్ట్ రోజు మాత్రమే వెరిఫికేషన్ అయితుంది. సో, మీరేం చేస్తారంటే స్లాట్ బుకింగ్ చేసుకునే ముందు మీకు దగ్గర ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉందనేది చూసుకోరి. ఒకటే రోజు టైం ఉంది కాబట్టి మనం ఆ ఒక్క రోజులోనే పోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి, రావాలి కాబట్టి దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్‌ని చూజ్ చేసుకోరి. మనకి మంచిర్యాల ఉంది, హైదరాబాద్‌లో ఉంది, మేడ్చల్ లోపల 2 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్ లోపల మనకి ఆల్మోస్ట్ 4 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్ దట్ కరీంనగర్ లోపల ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. ఖమ్మం లోపల ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. మహబూబ్ నగర్ లోపల ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. నల్గొండ లోపల ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. నిజామాబాద్ లోపల ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. వరంగల్ లోపల ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. మొత్తం మనకి 14 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకోరు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాకపోతే. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి డెఫినిట్‌గా. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుంటాం. సో, ఏందంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అని చెప్పి వీడియో చేసుకున్నాం ఆల్రెడీ. అండ్ ఆఫ్టర్ దట్ మనం ప్రీవియస్‌గా స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలనే వీడియో చేసుకున్నాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి వీడియో చేసుకున్నాం. ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో తర్వాత వస్తాయి. చెక్ చేయండి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.